వెల్కమ్ టు డెడికేటెడ్ హోమ్ మేకింగ్. ఈ వీడియోలో ఎగ్లెస్ ప్లమ్ కేక్ ఎలా చేయాలో చూద్దాము. ఆల్కహాల్ ఇంకా ఎగ్ లేకుండా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ఒక ఆరెంజ్ కట్ చేసి దాని జ్యూస్ తీయాలి. మొత్తం జ్యూస్ తీసిన తర్వాత ఒక హాఫ్ కప్ జ్యూస్ మెజర్ చేసుకోవాలి. హాఫ్ కప్ ఆరెంజ్ జ్యూస్ ఒక బౌల్లో తీసుకొని దాంట్లో 1/4 కప్ కట్ చేసిన చెరీస్, 1/4 కప్ బ్లాక్ కిస్మిస్, 1/4 కప్ కిస్మిస్, టూటీ ఫ్రూటీ 1/4 కప్, 1 టేబుల్ స్పూన్ బాదాం పప్పు, 1 టేబుల్ స్పూన్ కాజు, ఇవన్నీ కూడా కట్ చేసుకొని ఆ ఆరెంజ్ జ్యూస్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం నానేలాగా కలుపుకొని మూత పెట్టి రాత్రంతా నానబెట్టాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో హాఫ్ కప్ షుగర్ తీసుకొని 4 లవంగాలను యాడ్ చేయాలి. ఒక హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క, ఫల్ ఒక చిన్న 1/4 పీస్ అందులో యాడ్ చేసుకోవాలి. 1/4 టీ స్పూన్ సొంటి పౌడర్ వేసుకొని మొత్తం కూడా పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కడాయి వేడి చేసి అందులో 1/4 కప్ షుగర్ వేసి మొత్తం కూడా క్యారమెల్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా బురుగొచ్చి క్యారమెల్ అయ్యే వరకు కుక్ చేసుకొని 1/4 కప్ వాటర్ వేసి స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఇది మొత్తం చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ వేసేసి అందులో హాఫ్ కప్ పాలు, 1/4 కప్ ఆయిల్ వేసి 1 నిమిషం బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత అందులో 1.5 కప్ మైదా వేసుకోవాలి. ఇది 200 ml కప్తోని మెజర్ చేస్తున్నానండి నేను. 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్, 1.5 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, ఇవన్నీ కూడా మంచిగా జల్లించుకొని అందులో మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా జల్లించుకున్న తర్వాత 1 మినిట్ దాన్ని బ్లెండ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు అందులో ఆరెంజ్ జ్యూస్లో నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, ఆరెంజ్ జ్యూస్ మొత్తం వేయాలి. క్యారమెల్ సిరప్ వేయాలి. వేసి ఒక స్టాప్యులాతోని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అన్నీ కలిసేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత వినిగర్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక కేక్ టిన్, 8 ఇంచ్ కేక్ టిన్ తీసుకొని దాన్ని ఆయిల్తోని గ్రీస్ చేసుకోవాలి. దాంట్లో బటర్ పేపర్ కట్ చేసుకొని వేసుకోవాలి. మనం ఏ బ్యాటర్ అయితే తయారు చేసుకున్నామో ఆ బ్యాటర్ మొత్తం కూడా ఆ కేక్ టిన్లో వేసేసేయాలి. ఈ విధంగా వేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ఒక 2 టేబుల్ స్పూన్స్ పక్కన పెట్టుకొని కొంచెం మైదా పొడి కలిపి ఈ విధంగా గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు అవన్నీ 180 డిగ్రీస్ ప్రీహీట్ చేసి 55 మినిట్స్ కోసం కేక్ని బేక్ చేయాలి. 55 మినిట్స్ తర్వాత కేక్ రెడీ అయిపోయింది. ఒక టూత్పిక్ తీసుకొని ఇలా గుచ్చి మనం టూత్పిక్ బయట తీస్తే క్లీన్గా రావాలి. కేక్ కుక్ అయిపోయినట్టు, బేక్ అయిపోయినట్టు. ఇప్పుడు మొత్తం చల్లారే వరకు పక్కన పెట్టుకొని చల్లారిపోయిన తర్వాత కేక్ని ఈ విధంగా డీమౌల్డ్ చేసుకోవాలి. కత్తితోని కార్నర్స్ ఇలా కట్ చేసి ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో ఆ కేక్ని రివర్స్ చేయాలి. ఆ తర్వాత కేక్ మౌల్డ్ తీసేసి దానిపైన పెట్టిన బటర్ పేపర్ మెల్లిగా కేక్ పాడవకుండా, కార్నర్స్ పాడవకుండా మెల్లిగా తీసేసేయాలి. ఈ విధంగా తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఆ కేక్ని ఒకసారి తిప్పాలి. ఈ విధంగా తిప్పిన తర్వాత కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్లెస్ ప్లమ్ కేక్ రెడీ అయిపోయింది. ఆల్కహాల్ ఇంకా గుడ్డు లేకుండా ఈ విధంగా మనం వినిగర్ యాడ్ చేసి చేసుకోవచ్చు. కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే పిల్లలు చాలా అంటే చాలా ఇష్టపడి తింటారు. చూడండి ఎంత స్పంజీగా వచ్చిందో. మీరు కూడా రెసిపీ ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.